పాడే పాటలో జీవమునివ్వండి. లేఖన భావంలోని స్వరాన్ని వినిపించము. వాతావరణం అదుపులో ఉంచండి. ఆది నుంచి అంతమును తోడై నడిపించి కృపనిమ్మని యేసు ప్రభు నామమున వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రండి పనయనా నేనేనా కాలేవ్ ఇట్రా కాలేవ్ 175 పాట సంఖ్య. వచ్చిందా? హలో ప్రస్తులా తగ్గించుకోవచ్చు. పాట సంఖ్య 175, పాత పుస్తకంలో 173. స్తుతి మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు పాట పాడుకోండి. అందరికీ ఏకీభించి పాడండి, డిస్టర్బెన్స్ చేయకండి. ఎలాగ ఎక్కడ బయట నుంచి కూడా. స్తుతి ఓ మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము పరువాబడని మేలుల చేసెనని. కొనియాడెదము పరువాబడని మేలుల చేసెనని. స్తుతి ఓ మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవో కడవే గొప్ప దేవుడవు. తన కార్యములు చేయుదువు. నీవో కడవే గొప్ప దేవుడవు. తన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఉత్తమముగా దిన దినము
నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మాతుతో ప్రార్థించెదము దాక్షోణ్యా ప్రభువా ప్రీతితో మాతుతో ప్రార్థించెదము దాక్షోణ్యా ప్రభువా మహిమా ఘనత మీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభువై నీకే నీవే మాకు పరమ ప్రభువై నీకే జీవమునే ఆత్మా ద్వారా జీవమునే ఆత్మా ద్వారా నడిపించదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించదవు సమభూమి ప్రదేశములో నన్ను స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివన్నీ నా కొరకు భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివన్నీ నా కొరకు మరణముగంటూ ఓడించితివి సాతాను బలము మరణముగంటూ ఓడించితివి సాతాను బలము పరము నుండి నాకై వచ్చే ప్రభు యేసు పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. పాట సంఖ్య 65, మొదటి చరణం ఆఖరి చరణం. 65వ పాట మొదటి చరణం 10వ చరణం. పాట సంఖ్య 65. దేవునికి స్తోత్రము గానము చేయడం మంచిదని పాట పాడుకుంటాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేమును కాచుచున్న
వాక్యములు యాకోబుకు తెలియజేసిన వారిని, వాక్యములు యాకోబుకు తెలియజేసిన వారిని, ఏ జనముకి లాగునా సరే అండి, ఇప్పటికే చాలా సమయమైంది. కొన్ని మాటలు బైబిల్లో నుండి చూద్దాం. 127 అధ్యాయం కీర్తనలు 127 మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి చదువుదాం. సమయాన్ని బట్టి 127 కీర్తనలు మొదటి 3వ వచనము నుండి 5 వచనాల వరకు మార్చి చదువుదాం. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలమైనచ్చు బహుమానమే. వారితో తన అంబుల పదిని నింపుకొనివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, స్థలాన్ని పవిత్రపరిచి వాతావరణం అదుపులో ఉంచి సమయ సందర్భాన్ని బట్టి శిలవ రక్తం ఈ స్థలములో ప్రోక్షించి ఈ యొక్క కూడిక ఆశీర్వాదకరంగా చేసి కృపనిమ్మని యేసు ప్రభు నామమున వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. 127 కీర్తనలు 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలమైనచ్చు బహుమానం అన్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, ఈ వాగ్దానం కృపానందమన్న సహోదరి శారదక్క వారిని ప్రేమించి కుమారులు ఇచ్చాడు దేవుడు, స్వాస్థ్యముగా ఇచ్చాడు. అదే రీతిగా పాలన్న సహోదరి పద్మక్క వాళ్ళను ప్రేమించి రెబుకాను గర్భఫలముగా ఇచ్చాడు. ఈ 2 కుటుంబాలు కలిసి నేడు దినం ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది. గర్భఫలం ప్రభు ఇచ్చే ఆ యొక్క ఆశీర్వాదం బహుమానం కాబట్టి కుమారులు దేవుడిచ్చాడు అనేది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని మాట రాయబడింది. ఒక శిశువు పుట్టాడట, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనమండి. కుమారుని గనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక యేసు అనే పేరు పెట్టబడును. మన పిల్లలు బలవంతుని చేతిలో ఉండాలట.
ఎవరా బలవంతుడు? యెషయా గ్రంథం చదివాం, 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, భుజం మీద రాజ్యభారం ఉందండి. కుమారుల మీద భారం ఉంది. కుటుంబం మీద కుమారులు భారం భరించేవారు అనేది రాయబడింది. మన పిల్లలు బలవంతుడైన యేసుప్రభు హస్తాలలో ఉండాలట. ఆయనే బలవంతుడైన దేవుడట. కాబట్టి పిల్లల దేవుడిస్తాడు, కాపాడాలి. మళ్ళీ 127 కీర్తనలు మొదట వచనం. దేవుడు ఇల్లు కట్టించేవాడట. ఒక ఇల్లు అనగా కుటుంబం, భార్యాభర్తలు ఒక ఇల్లుగా పిలువబడతాడు. ఇల్లు కట్టినవాడు, కాపాడేవాడు మన ప్రభు. ఆయనే బలవంతుడైన దేవుడు. లేఖనాల్లో సెలవిచ్చాడు. ప్రభు ఒక కుమారుడు మన కొరకు పుట్టాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయోగోధిపతి. బలవంతుని హస్తాలలో మన పిల్లలుంటే ఆశీర్వాదం ఉంది. అదే రీతిగా మత్తయి సువార్త, లూకా సువార్త 10వ అధ్యాయం అండి. లూకా సువార్త 10వ అధ్యాయం. దానికంటే ముందుగా మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 15వ వచనం అండి. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చిన్నపిల్లలండి, అమాయకులు, ఏ పాపం ఎరగని వారు. అలాంటి మనస్సు కలిగిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారట. ప్రభు లోకంలో ఉన్నప్పుడు చిన్నపిల్లలను దగ్గర తీసుకొని ఆశీర్వదించాడు. పిల్లల ప్రేమించేవాడు మన ప్రభు. కుటుంబాలను ప్రేమించేవాడు, ప్రజలను ప్రేమించేవాడు. అలాంటి మన పిల్లలు ఆయన హస్తాల కింద ఉండాలట. అదే రీతిగా 16వ వచనం. ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడట ప్రభు. బిడ్డలను ఎత్తుకున్నాడు, కౌగలించాడు, వారి మీద చేతులుంచి ఆశీర్వాదం ఇచ్చాడు. అలాంటి ఆశీర్వాద హస్తాలకు పిల్లలు అప్పగించాలి. సరే సమయాన్ని బట్టి కుటుంబాన్ని ప్రేమించి, ఈ కుటుంబంలో గర్భఫలముగా దేవుడు రెబెకానిచ్చాడు. రెబెకాను ప్రేమించి అదే రీతిగా కుమార్తెనిచ్చాడు. కుమార్తె పేరు షైని. ఆమె పుట్టినరోజు ఈరోజు. చదవండి ఒకసారి అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం అండి. అపొస్తలులు 9. మూడవ వచనం. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేసు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి వెలుగు ప్రకాశించిందండి. షైని అంటే అర్థం ఏంటంటే ప్రకాశం. పౌలు ప్రయాణం చేస్తున్నాడు, దేవునికి విరోధమైన ప్రయాణం చేస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు దర్శించి ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చిందట. ఆ వెలుగు ప్రకాశించింది. వెలుగు ప్రకాశం ద్వారా ఒక వ్యక్తి మార్చబడి గొప్పవాడై దేవుని వెలుగు ఇతరులు చూపించాడు. కాబట్టి స్టీవెన్, రిబెకా వారిని ప్రేమించి అనుగ్రహించిన కుమార్తె పేరు ఏంటి చెప్పండి ఒకసారి? షైని. కుమార్తె పేరు. కాబట్టి ప్రకాశము అనే పేరు. ఇంకోటి రెండోసారి లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం. షైని బర్త్డే
అదే రీతిగా స్టీవెన్, రిబికా వారి యొక్క కుమారుని పేరు రెండు కలిపి చెప్తున్నాం. ఆనాడు కుమారుడు పుట్టినప్పుడు ఆ జంట తల్లిదండ్రులు దేవుని ఆలయమును తీసుకొని వెళ్ళారు. ఓరేపుకు వచ్చారు నిన్నటి దినమున వాళ్ళు. ఈరోజు కుటుంబానికి వచ్చారు బిడలు. 2వ అధ్యాయం లూకాసు వార్త. ఇక్కడ మాట రాయబడి ఉంది చూడండి, 27వ వచనం. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు. ఎక్కడికి తీసుకొచ్చారు చెప్పండి ఒకసారి? దేవాలయమునకు వచ్చారట. చిన్నవాడిని దేవాలయం తీసుకొని వచ్చారు, కుమార్తె దేవాలయంలోనికి వచ్చారు. కాబట్టి మన పిల్లలు దేవాలయంలో ఆశీర్వదించబడాలి, దేవాలయంలో వెలిగిచ్చే బిడ్డలుగా ఉండాలి. దేవాలయంలో దేవుని ఆశీర్వాదం ఉంది. అందుకే కాబట్టి ఆ యొక్క కుమారుడు పుట్టినప్పుడు, స్టీవెన్, రిబికా వారి కుమారుడు పుట్టినప్పుడు ఒక యాజకుడు లేక ప్రవక్త, ఆ ప్రవక్త చేతుల మీద తీసుకొని ఇప్పుడు మాట చెప్తున్నాడు. 29వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. వెలుగండి. అన్యజనులకు వెలుగివ్వడానికి వచ్చాడట ప్రభు. రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, దేవాలయమునకు వచ్చాడు. దేవుని ఆశీర్వాదం ఆయన నమ్మిన వారికి కూడా ఉంటుందండి, వాళ్ళ పిల్లలకు కూడా ఉంటుంది దేవుని ఆశీర్వాదం. ఈనాడు రక్షణ పొందిన ఈ కుటుంబంలోనికి మనం రాగలిగాం. కుటుంబంలో గర్భఫలముగా షైన్ ఇచ్చాడు, అదే రీతిగా కుమారుని స్వాస్థ్యముగా ఇచ్చాడు. 2 కుటుంబాలు ఈనాడు కలిసి ఈ చిన్నపిల్లల యొక్క మరి పేరు పెట్టే సందర్భం, బర్త్డే సందర్భం. ఇది సంతోషకరమైన సందర్భం. ఇప్పుడు ఏమంటాడు సిమియోను? చూడండి ఒకసారి, చదవండి మిగతా భాగం. కన్నులారా చూశాడట. రక్షణ అంటే అర్థం ఏంటి? ఒక కుటుంబానికి భారం భరించేవాడు కుమారుడు, రక్షణ వెలుగును తెచ్చేవాడు కుమారుడు, భారాన్ని భరించేవాడు. అలాంటి కుమారుని దేవుడిచ్చాడు, కుమార్తెను గర్భఫలముగా ఇచ్చాడు. అందుకే ఆ పేరు పెట్టబడిన సందర్భం. 43 యెషయా గ్రంథం ముగింపులోనికి వస్తాం. ఇక్కడ మాట రాయబడి ఉంది. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకును, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటాడండి. పేరు అవసరం ప్రతి వ్యక్తికి. కాబట్టి స్టీవెన్, రిబికా వారి కుమార్తె పేరు షైని. షైన్ అంటే అర్థం ఏంటంటే ప్రకాశం. ఆ ప్రకాశము ద్వారా గొప్ప వ్యక్తులు మార్చబడ్డారు. దైవ ప్రకాశం పౌరం మీద పడింది, వెలుగు అక్కడికి వచ్చింది. నేల మీద పడ్డాడు, దేవునికి విరోధమైన కార్యాలు చేయాలనుకున్నాడు, కానీ దేవుని వెలుగును చూశాడు. ప్రకాశమానమైన వెలుగు వచ్చింది, అంతరంగంలో మార్పు కలిగింది. అనేకులకు రక్షణ వెలుగు, పాపానికి క్షమాపణ, పరలోక రాజ్యానికి మార్గం సరళం చేయడానికి ఆ వెలుగు కార్యం జరిగించింది. అదే దైవ వెలుగండి. ఇంకో మాట వెలుగు గురించి మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి 17 మొదటి 2 వచనాలు. 6 దినములైన తర్వాత ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా పోయి రూపాంతరం పొందెను. 2వ వచనం అండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందట. వెలుగు వలె తెల్లనిమైనాయండి. ప్రకాశమానమైన వెలుగు ప్రభువు నమ్మడం ద్వారా కలిగేది.
ప్రభువునందు విశ్వాసం ఉంచిన బిడ్డలు దైవ వెలుగును చూస్తారు, పరలోక రాజ్యాన్ని చూస్తారు, పరలోక సంబంధమైన ఆ యొక్క మార్గంలో నడవగలరు. రక్షణ, ఆశీర్వాదం. అందుకే కుటుంబాన్ని ప్రేమించి ఒక బిడ్డనిచ్చి దైవికమైన వెలుగుగా ఆ బిడ్డను వాడుకోవడానికి ప్రభు కృప ఇస్తాడు. ప్రభు హస్తాల కింద ఉండాలి ఆ పిల్లలు. కుమారుడు కూడా దేవుడిచ్చాడు. కుమారుడు భారాన్ని భరించేవాడు, బాధ్యతలు వహించేవాడు, ఇంటికి వారసుడు కుమారుడు. కాబట్టి కుమారుడు దేవుడిచ్చే స్వాస్యమండి. ఒక ఆస్తి ఉంది, ఒక ఇల్లు ఉంది, వాటికంటే గొప్పది కుమారుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదం. కాబట్టి వారసుడు ఇంటిలోనికి వచ్చాడు. రెండు కుటుంబాలను దేవుడు ప్రేమించి ఆ బిడ్డలను ఆశీర్వదించి వారి దేవుని హస్తాలు ఆ పిల్లల మీద ఉంచాలి. స్టీవెన్ రిబకాకు చెప్పే వర్తమానం ముగింపు ఎపిఎస్సీలోకి రాసిన పత్రిక, ఎపిఎస్సీ 6వ అధ్యాయం 4వ వచనం అండి. ఎపిఎస్సీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలట. దైవికంగా వాక్యాన్ని నేర్పాలి, ప్రార్థన చేయాలి, ప్రభు చిత్తంలో పెంచాలి. వారు పెరిగి పెద్దవారవుతారు. శిలువ రక్తం బిడ్డల మీద ప్రోక్షించబడి ఆత్మీయంగా వాక్యములోను ప్రార్థనలోను దేవునింటిలోను ఆత్మీయమైన సహవాసములు పిల్లలు వర్ధిల్లాలి. ఇతరులకు మార్గం చూపించే దైవ వెలుగుగా ఉండాలి. ఇది దేవుని వాక్యం. దేవుడిచ్చాడు ఆశీర్వాదం. కుటుంబాన్ని ప్రేమించాడు. కాబట్టి చైనీ బర్త్డే కుమారుని యొక్క పేరు మైకులో చెప్తాడు. స్టీవెన్ పేరేంటో నేను ప్రకటన చేస్తా. కుమారుడు పుట్టినప్పుడు వాగ్దానం చేశాడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 20 17వ వచనమండి. యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను చూసెదరు. భయపడకుడి, జడకుడి, యెహోవా మీతో కూడా ఉండను. 3 పదాలండి. ఇక్కడ చెప్తాడు యెహోవా దయచేసే రక్షణ ఒకటి, దేవుడు దయచేసే రక్షణ రెండవది, దేవుడు తోడై ఉంటాడు. ఈ 2 పదాలను బట్టి కుమారునికి పేరు పెట్టబడ్డది. కుమారుని పేరు అయాన్స్. సరే, పేరుకు అర్థం ఏంటి అనేది ఒక మాట చెప్తున్నాం. ఆ పేరుకున్న అర్థం ఏంటంటే రక్షణ, వెలుగు, ప్రకాశం. ఏనారా? రక్షణ, వెలుగు, ప్రకాశం, కిరణం, ఇలాంటి అర్థాలు వస్తాయి కుమారుడి పేరు. కాబట్టి ఆ కుమారుడు ఇతరులకు రక్షణ వెలుగు చూపించేవాడుగాను, ప్రకాశమానమైన దేవుని మార్గాన్ని ఇతరులకు చూపించేవాడుగాను ఆ కుటుంబం ఆశీర్వదించి ఒక కిరణం, ఉదయించే కిరణం. విన్నారా? కిరణం అనగా రకరకాలుగా వస్తుంది. నక్షత్రం సూర్యుడు ఉదయించే ముందు వచ్చేది అరుణోదయ గర్భములో నుండి అలంకృతులై రక్షణ కిరముగా వెలిగే ఆత్మీయమైన బిడ్డలట. కాబట్టి ఆ పేరుకున్న అర్థం. కాబట్టి ఆ పేరును బట్టి మరి ప్రార్థన చేసి ఆ కుటుంబానికి ఆత్మీయంగా పేరు పెడదాం, ఆశీర్వాదం ఇచ్చి ఆ బిడ్డ యొక్క
బర్త్డే సందర్భంలో కేక్ కట్ చేద్దాం. దేవుని బాగా దీవించిన బాగా రండి. కాదు పేరు పెడదాం. ఇప్పుడు మైక్లో మీరిద్దరు ఆరాధన చేయండి. ఫస్ట్ మీరిద్దరు ఆరాధన చేయండి, తర్వాత పేరు పెడదాం. ఇద్దరు ఇట్రామ్మా, ఇటు కూర్చోడు, ఇటు కూర్చోడు. తర్వాత ఆశీర్వాదం ఇచ్చి కేక్ కట్ చేయడం జరుగుద్ది. చేయండి ఆరాధన. ప్రేమ తండ్రి యేసుక్రీస్తు విశిష్టమైన ఘనమైన ప్రశస్తమైన సుందరమైన ధన్యకరమైన పాదాలకి ఈ మధ్యాహ్న కాల సమయంలో కుటుంబంగా చేరి ప్రభావ మరి ఉదయమాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మొదటి సంతానంగా ప్రభావ మరి మీరు కుమార్తెను అనుగ్రహిస్తూ వచ్చారు, రెండవ సంతానంగా కుమార్ని అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి. దాన్ని బట్టి మీకు ఉదయమాల స్తోత్రాలు. అనేక శోధనల గుండా ప్రభావ అనారోగ్య పరిస్థితుల కింద కూడా ప్రభావ మీరు రక్షిస్తూ వచ్చారు, ఈనాడు సజీవ లెక్కలు ఉంచుతూ వచ్చారు ప్రభావ. ఇచ్చిన వాగ్దానాలన్నిటిని బట్టి ఉదయమాల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మాకు ఇచ్చిన వాగ్దానానికి ప్రభావ మరి మీరు నెరవేరుస్తూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభావ. మరి అనేక ఆపద సమయంలో మీరు కరుణిస్తూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభావ. మరి కుమార్తెకు అనన్య శైనియ, కుమారునికి ఆయాంశ ప్రభావ మరి మేము నామకరణం చేయడానికే ప్రభావ మరి మీరు సహాయం చేస్తూ వచ్చిన ప్రభావం బట్టి మీ ఉదయమాల స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇప్పటివరకు మా జీవితంలో కుటుంబంగా ప్రభావ మరి మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు ఉదయమాల స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు చిన్న స్తుతి ఆరాధన ఆరాధించి అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన పొరలకు తండ్రి ప్రభువా యేసయ్య అయ్యా మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా ప్రభువా మీరు నాకు చేసిన మేలును బట్టి కూడా మీకు ఎంతో ప్రభువా. అవును దేవా, ఫస్ట్ సంతానం కూడా గర్భఫలం ధరించి ప్రభువా ఒక కుమారుని ఇచ్చినందుకు ప్రభువా, రెండో సంతానం ప్రభువా ఒక కుమారుని ఇచ్చినందుకు కూడా మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా నేను ఒక ఆరోగ్యపట్ల విషయంలో ఉన్నప్పుడు ప్రభువా యేసయ్య మీ యొక్క బిడ్డగా చేసుకొని మీరు ఎక్క చోటున నన్ను భద్రపరుచుకుంటూ వచ్చినందుకు కూడా ప్రభువా మీకు ఎంతో వందనాలు ప్రభువా. నీ స్టేజ్లో ఉన్నానంటే ప్రభువా మీరు నన్ను ఎంతోగానో కాపాడు ప్రభువా యేసయ్య. ఇంతవరకు నన్ను కుటుంబంగా ఒక జతగా ఏర్పరిచినందుకు కూడా మీకు ఎంతో ఉన్నారు ప్రభువా యేసయ్య. నన్ను ఒక భర్తను ఒక ఫ్యామిలీకి ప్రభు చేసినందుకు ప్రభా నీకు ఎంతో ఉన్నాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా మీరు ప్రభువా నీకు రెండో సంతానం ప్రభా యేసయ్య, నీ యొక్క నొప్పులతో ఉన్నప్పుడు ప్రభా యేసయ్య మీరు నన్ను ఎంతో ఓదార్పించుకుంటూ ప్రభా యేసయ్య, ఆ యొక్క నొప్పులతో ఎంతో భరించుకున్నప్పుడు ప్రభా యేసయ్య ప్రభా నీ యొక్క బిడ్డగా చేసుకొని నన్ను సత్యపరచుకుంటూ కూడా మీకు ఎంతో అన్నారు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నారు ప్రభా. నాకు ఇచ్చిన కుమారుని బట్టి కూడా మీకు ఎంతో అన్నారు ప్రభా యేసయ్య. ప్రభా ఆ యొక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా యేసయ్య. ఇద్దరిని మీ చేతిలో అప్పగిస్తూ ఉన్నాం ప్రభా యేసయ్య. ప్రభా ఇక్కడికి వచ్చిన జ్ఞాపకం చేసుకుని ప్రభా వాళ్ళు వినే వాగ్దానం బట్టి ప్రభా వాళ్ళ కఠినంగా ప్రభా రక్షణ గర్వించమని ప్రార్థిస్తున్నాం ప్రభా యేసయ్య. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం కొరకు రాజన్న ఎట్లాంటి ప్రార్థన చేద్దరు, తర్వాత పేరు పెడతాం. పాలన మీరు ఇద్దరు రెడీగా ఉండండి, వాళ్ళు కూడా రెడీగా ఉంటారు పేరు పెట్టడం. కృపాపరంపల్లోకి మా తండ్రి ఈ పాదాలు కొందన చెల్లించుకుంటున్నాం నాయన. మా దేవుడు మా రాజు మోషకుడు తండ్రి మమ్మల్ని ఇంతవరకు కాపాడి కనికరించి సంరక్షణ చేసాయా మీ కొందనాలు. మధ్యాహ్న సాయంకాలం మా సారి మీ పాఠశాలకు వచ్చిన కృపను పెట్టి వందనాలు. నల్ల ప్రభా నార్కట్టిపల్లి ఊరేపు సంగమతో ప్రభా మల్లప్రాజ్ పెళ్లిలో ప్రభాని తండ్రి పౌలన్న పద్మకార్ కుటుంబంలో ప్రభాత రీతిగా నాయన కృపానందన శారక కుటుంబంతో ప్రేమించిన కుమారుడు ప్రభా తండ్రి స్టీఫెన్ రెబ్కా ప్రభా ఇచ్చిన కుమార్తెను బట్టి కుమారుని బట్టి వందనాలు. ఇది మంచి శుభదినం మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు వందనాలు ప్రభాని దాసుడు ప్రభా విత్తబడ్డ వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపచేయండి, మీరు ఆశీర్వదించండి నాయన మీకు వందనాలు. మిగతా కార్యక్రమంలో మీరుండి
ప్రభా చిన్న బిడ్డ కుమారునికి కుమార్తెకు మంచి ఆరోగ్యం నుంచి ప్రభా మల్లప్రాజు పిల్లలను సువార్త ప్రకటింపజేసిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ వాక్యాన్ని కట్టి ప్రకటించే తండ్రి మీకు వందనాలు. ముందున్న కార్యక్రమాలు మీరు తోడు గ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రెండన కృపానందమన్న శారదక్క ఎట్రండి, పాలన పద్మక్క రండి, త్వరగా రావాలి మీరు. పేరు పెడతా అయిపోద్ది, ఏం లేదు 5 నిమిషాలు. అవును త్వర పెడతాం. కుమారుడు